హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. దత్తాత్రేయ చరిత్రము అనేటువంటి ఈ శీర్షిక ద్వారా ఈ భక్తివన్ ఛానల్లో దత్తస్వామి యొక్క లీలా వైభవాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా దత్తస్వామి యొక్క ప్రథమావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం. సమగ్రంగా కాకపోయినా సంక్షిప్తంగా, అంటే ఒక్కొక్క వయస్సులో స్వామివారి యొక్క కొన్ని ముఖ్యమైన లీలలు, అందులోనూ ఆ లీలా విశేషం వల్ల తదుపరి అవతారములో ఏ విధంగా ఆయా లీలలు అక్కడ ఉపయోగపడ్డాయనే విషయం కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఉండడం కోసం ఈ ప్రథమావతారానికి సంబంధించిన కొన్ని లీలల్ని మాత్రము చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగా గతంలో నరసావధానులు తాత ఆయన దగ్గరికి తోటకూర కోసం శ్రీపాద వల్లభుల వారు వెళ్ళడం, ఆయన ఇవ్వనండం, తద్వారా ఆయన అనేకమైనటువంటి చిక్కుల్లో పడ్డం, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ఉపాసించే బగళాముఖి దేవత యొక్క అనుగ్రహాన్ని కూడా పోగొట్టుకోవడం, తద్వారా భ్రష్టుడైపోవడము, ఆఖరికి మరణించడము, తిరిగి మళ్ళీ శ్రీపాదుల యొక్క కృపచేత తిరిగి జీవించడం, ఇవన్నీ కూడా మనం గత భాగాలు తెలుసుకున్నాం. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి చక్కనైనటువంటి శ్రీపాద వల్లభుల యొక్క దివ్యలీల తెలుసుకునేటువంటి ఇంకొక అద్భుతమైన కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఈ తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలందరికీ కూడా చింతామణి అనేటువంటి ఒక నాటకము చాలా ప్రాముఖ్యంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చింతామణి అనేటువంటి నాటకంలో ముఖ్య పాత్రలైన చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, ఈ మూడు, సుబ్బిశెట్టి నాలుగవ పాత్ర, హాస్య పాత్ర. ఇది కాక శ్రీహరి అని చింతామణి యొక్క తల్లి, అలాగే చింతామణి యొక్క స్నేహితురాలు రాధ, ఈ 5-6 పాత్రలు కూడా ఈ తెలుగునాట చాలా ప్రసిద్ధి. గత తరంలో అయితే చింతామణి నాటకం లేకుండా దసరా నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులు కానీ, శ్రీరామనవమి నవరాత్రులు కానీ ఉండేవికో. ప్రతి గ్రామంలో కూడా ఈ నాటకం ఉండేది. అయితే ఆ నాటకం యొక్క పూర్తి ప్రయోజనాన్ని వక్రీకరించి పూర్తిగా శృంగారభరితమైనటువంటి వెకిలి చేష్టలతోటి, వెకిలి మాటలతోటి, పెడర్థాలతోటి, ద్వంద్వార్థాలతోటి వచ్చేటువంటి సంభాషణలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ నాటకం పెద్దగా అందులో ఉండేటువంటి అసలైనటువంటి ఆ సారాన్ని అందుకోలేకపోయాం. చిత్రం ఏమిటంటే ఇది కల్పితమైన నాటకం కాదు, ఇది యథార్థ సంఘటన. అందులో వచ్చినటువంటి ఈ సుబ్బిశెట్టి అనేటువంటి ఈ పాత్ర అతను పిఠాపురం వాసి. శ్రీపాద శ్రీవల్లభులు బాలుడిగా ఉన్నప్పుడు ఈ సుబ్బిశెట్టి పిఠాపురంలో వ్యాపారం చేసుకునేవాడు, కిరాణా వ్యాపారం. ఈ చింతామణి అనేటువంటి ఈవిడ కాంచీనగరంలో ఉండేటువంటి ఒక వేశ్య, కానీ మహాకృష్ణ భక్తురాలు. వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ కృష్ణస్వామి పాదాలు వదలలేదు. వృత్తిపరంగా ఆమె మలినమైన వృత్తి అయినా మనసు నిర్మలమైనది. కృష్ణస్వామిది అపారమైన భక్తి ఉండేది శ్రీకృష్ణుడి మీద. అన్ని శాస్త్రముల్లోనూ దిట్ట, సంగీత సాహిత్యాల్లో దిట్ట, మంచి పండితురాలు, దాన్ని మించిన యోగిని. ఈ రెండు కూడా, అంటే వృత్తిపరంగా ఆమె వేశ్య, ప్రవృత్తిపరంగా యోగిని. ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ జీవితం గడపడం సామాన్య విషయం కాదు. మరి దురదృష్టవశాత్తు ఈ నాటకాల్లో కేవలం వేశ్యగానే చూపిస్తారు కానీ యోగినిగా చూపించరు. చింతామణి ఒక సినిమా వచ్చింది గతంలో. ఆ సినిమాలో చాలా చక్కగా ఆ చింతామణి నాటకం యొక్క సారాన్ని అద్భుతంగా అందులో చూపించడం జరిగింది. చివరికి చింతామణి యోగినిగా మారిపోవడము, బిల్వమంగళుడు లీలాసుకుడుగా మారడం, అంతా కూడా చాలా అద్భుతంగా తీశారు ఆ చిత్రాన్ని. వినోదావారు, ఎన్టీ రామారావు గారు బిల్వమంగళుడు గాను, భానుమతి చింతామణి గాను, ఎస్వి రంగారావు భవానీ శంకరుడు గాను, రేలంగి వెంకట్రామయ్య గారు సుబ్బిశెట్టి నటించిన సినిమా అది చాలా గొప్పగా వచ్చింది. అది కానీ నాటకం అంతా వక్రీకరణ నాటకం. చిత్రం ఏంటంటే ద్వంద్వార్థాలు, పెడర్థాలే హాస్యంగా, వికలాస్యంగా
జనాలు ఎక్కువగా రక్తి కట్టిస్తాయి కాబట్టి ఆ నాటకం అంత ప్రాచుర్యం పొందింది. ఏది ఏమైనప్పటికీ మనకు ఆ నాటకం సినిమా విషయం పక్కన పెడితే ఈ సుబ్బిశెట్టి అనేటువంటి ఈ వ్యక్తి ఇది యథార్థంగా జరిగిన వ్యక్తి, యథార్థంగా జరిగిన కథ కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పటికి 700 సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 1320 1360 మధ్యలో జరిగినటువంటి కథ ఇది. 1300 1350 60 ఈ ప్రాంతాలు ఈ మధ్యలో జరిగినటువంటి కథ ఈ చింతామణి కథ. ఈ సుబ్బిశెట్టి అనేటువంటి వ్యక్తి ఈయన శ్రేష్ఠి, సుబ్బయ్య శ్రేష్ఠి అతని పేరు. అంటే ఈ వైశ్య కులంలో శ్రేష్ఠి అనేటి బ్రాహ్మణ కులంలో శర్మశాస్త్రి ఎలా ఉంటుందో, క్షత్రియ కులానికి వర్మ అనే పేరు ఎట్లా ఉంటుందో, రాజు వర్మ అని, ఈ వైశ్య కులంలో శ్రేష్ఠి గుప్తా ఈ విధమైన పేర్లు ఉంటాయి చివర్లో. అంటే ఆ కులాన్ని తెలియజేసేటువంటి పేర్లు ఉంటాయి. ఈ పేరు సుబ్బయ్య శ్రేష్ఠి. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, అపారమైన ఆస్తుంది, చక్కగా వ్యాపారం ఉంది, కిరాణా వ్యాపారం ఉంది. వ్యాపారం చేసుకుంటూ ఈయన కాంచీపురం వెళ్ళేవాడు. ఎందుకు? సరుకులు కొనడానికి అమ్మడానికి. వెళ్ళినప్పుడు ఈ చింతామణి అనేటువంటి వేశ్యతో పరిచయం అయింది. వేశ్యాల అంపటత్వం వచ్చింది. తర్వాత చాలా పోగొట్టుకున్నాడు. అదే సమయంలో బిల్వమంగళుడు అనేటువంటి ఒక మలయాళ బ్రాహ్మణుడు, మలయాళం అంటే మన కేరళ ఉండేటువంటి సద్బ్రాహ్మణుడు, స్వచ్ఛమైన కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు, సమస్త శాస్త్రములు అన్నీ కూడా క్షుణ్ణంగా అవపోసన పట్టినటువంటి చాలా మంచి నడవడిక, సద్గుణ సంపన్నుడు బ్రాహ్మణుడు. అయితే ఆయన ఏం చేసేవాడంటే ఆయన కూడా వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారంలో ఏం చేసేవాడు, ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలని కాంచీపురం పట్టుకు వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ నౌకాశ్రయాలు ఎక్కడెక్కడైతే ఉన్నా, మహాబలిపురము ఇటువంటి చోట్ల నౌకాశ్రయ, ఆ కాలంలో రాజులు చోళరాజులు కానీ పాండ్యరాజులు కానీ వాళ్ళు పెట్టిన నౌకాశ్రయాల్లో ఈ అరబ్ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి గుర్రాలు కొనుగోలు చేసేటువంటి వారు వీళ్ళు. ఆ కొనుగోలు చేసిన గుర్రాలని ఇక్కడ ఉన్నటువంటి రాజులకి, అంటే అరబ్ గుర్రాలు అనేటువంటివి చాలా మేలైన గుర్రాలుగా పేరు పొందాయి. ఆ గుర్రాలని వీళ్ళు తీసుకొని వాటి సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారు. ఎందుకంటే ఈ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ సుగంధ ద్రవ్యాల పంట చాలా విపరీతంగా ఉండేది. అంటే యాలకులు ఇత్యాదిగా ఉండే సుగంధ ద్రవ్యాలు, వీటిని వాళ్ళకి అమ్మి అక్కడి నుంచి గుర్రాలు తెచ్చుకొచ్చి ఆ గుర్రాలని ఇక్కడ ఉండేటువంటి ఈ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులకి, జమీందారులకి, చక్రవర్తులకి ఆ గుర్రాలు అమ్మారు. ఇది వాళ్ళ వ్యాపారం. చిత్రం ఏంటంటే ఈ బిల్వమంగళుడు, ఈ సుబ్బిశెట్టి ఇద్దరు కూడా చింతామణి మోజులో పడ్డారు. జరిగింది అది. కొంతకాలం అయ్యేసరికి బిల్వమంగళుడు తన భార్యని, బిడ్డల్ని, తండ్రిని అందరినీ వదిలేసి కేవలము చింతామణి ధ్యాసలోనే పడి చింతామణికి అంకితమైపు ఆమె భార్య కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కాంచీపురంలో ప్రవహించేటువంటి నదిలో పడి మరణిస్తే, అది కూడా చూసుకోకుండా ఆ గాఢాంధకారంలో చీకట్లో భయంకరమైన వర్షం పడుతూ ఉంటే ఆ చింతామణిని చూడాలనేటువంటి ఆ మానసిక వైకల్యంతో, ఆ కామంతో ఆ నదిని దాటి వెళ్ళి ఆ చింతామణిని చూస్తే, చింతామణి ఎందుకింత వచ్చి ఏం చూసావా, ఈ దేహం ఏముంది ఇందులోనూ, నాలోని అంత సౌందర్యాన్ని చూడని చెప్పేసి కళ్ళు తెరిపి జ్ఞానోదయం చేస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, జ్ఞానోదయం అవుతుంది బిల్వమంగళుడికి. అప్పుడు అసలు తత్వం ఏమిటనే విషయం మీద చాలా అద్భుతంగా తనలో తానే మదనపడి అంతఃకరణ శుద్ధిగా ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకుని ఈ వృత్తిలోంచి ఆవిడ బయటకు వస్తుంది. అతను కూడా ఈ లంపటంలోంచి బయటకు వస్తాడు, వైరాగ్యాన్ని పొందుతాడు. పొందిన బిల్వమంగళుడు అలా కొంతకాలము సాగించిన తర్వాత ఆయన లీలాసుకుడు అనేటువంటి పేరుతో ఒక గొప్ప యోగీశ్వరుడై అతను కృష్ణకర్ణామృతం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు లీలాసుకుడు. అంటే బిల్వమంగళుడే లీలాసుకుడుగా మార్పు చెందడం జరిగింది. ఇక చింతామణి మహాయోగిని అవుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే కథలో వస్తారు. శ్రీపాద వల్లభుల వాళ్ళు వారి యొక్క ఆ పాప విముక్తి ఎలా చేశారనేది కూడా ఇప్పుడు మనం చెప్పబోయే కథలో మనం తెలుసుకోబోతున్నాం.
ఈ సుబ్బయ్య శ్రేష్ఠి అక్కడ వ్యాపారం చేసుకుంటున్న కొత్తలో, అంటే ఈ చింతామణి వ్యవహారం అంతా అయిపోయింది, చాలా మట్టుకు ఆస్తి పోయింది, అన్నీ వదులుకున్నాడు, ఇక మానుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఇక ఏదో ఆ వ్యాపారంలో స్థిరంగా చేసుకుని ఉన్నది నిలబెట్టుకుందాం అనేది ఉద్దేశంతో ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పిఠాపురం వచ్చేసి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇలా ఉండగా ఒకసారి శ్రీపాద వల్లభుల యొక్క తండ్రి గారు అయినటువంటి అప్పలరాజ శర్మ గారింటికి వారి స్వగ్రామైనటువంటి అయినవిల్లి గ్రామం నుంచి కొందరు బ్రాహ్మణులు వచ్చారు, కొందరు బంధువులు వచ్చారు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి, కానీ పాపం ఈయన దగ్గర పైసా లేదు, ఇంట్లో సరైన సరుకు, ఇంతమందికి కావాల్సిన సరుకులు లేవు. పోనీ ఎవరిని అడుగుదాము అంటే ఈయన ఎవరికైతే పౌరోహిత్యం చేస్తున్నాడో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు లేదా వత్సవాయి నరసింహవర్మ గారు, వీళ్ళిద్దరిళ్లలో పోని అడుగుదా, ఈ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి దుకాణంలో తెచ్చుకుందాం అనుకుంటే వాళ్ళ కుటుంబ పురోహితులు కాబట్టి ఉచితంగా ఇచ్చేస్తారు, అది దానం అవుతుంది. దానం తీసుకోవడం అప్పలరాజ శర్మ గారికి ఇష్టం ఉండదు, ఏదైనా సరే స్వశక్తితో తీసుకోవాలి, దానం అనేది ఆయనకి ఏమాత్రం అంగీకారం కాని వ్యవహారం. ఇంకేం చేయాలో అర్థం కాక ఈ సుబ్బయ్య శ్రేష్ఠి దగ్గరికి వెళ్ళి ఒక వరహాకి కావలసినంత సరుకుని అరువుగా తీసుకువచ్చి ఆ సరుకుతోటి ఇంకా చేతిది కొంత తన దగ్గర ఉన్నటువంటి ఇంకొక వరహ ఎంత ఉంటే వేసుకొని ఆ వచ్చినటువంటి ఆ పదార్థాలతో చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి తన బంధువులందరికీ పెట్టి సంతృప్తి పరిచి వాళ్ళని పంపిస్తాడు.